థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్. ఆహ్, మిమ్మల్ని అందరినీ ఇలా చూడడము, ఈరోజు ఇట్లా టైం స్పెండ్ చేయడము, అంతకుముందు 2 సెషన్స్ వినడం నాకు కూడా పర్సనల్‌గా చాలా ఎంకరేజింగ్‌గా అనిపించింది. అయితే ఒక విషయము మ్యారేజ్ గురించి, అదేవిధంగా సెక్స్ గురించినటువంటి పూర్తి లేదా సంపూర్ణ అవగాహన రావడాని కోసం మీరు అన్ని సెషన్స్ కూడా అటెండ్ అవ్వండి. ఓకేనా? తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఎవరు కూడా దయచేసి వెళ్ళొద్దు. అన్ని సెషన్స్‌ని కూడా అటెండ్ అయ్యి, సరి అయిన అవగాహనతో ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే లాస్ట్‌కి క్యూఎండ్ఏ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి, ఇది మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. యాహ్! వినయ్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాడు. సో, ఆహ్, నేను మాట్లాడిపోయేటువంటి విషయం ఏంటి అంటే, వివాహ విషయంలో క్రైస్తవ సాంప్రదాయ దృక్పథం. ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. సో, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వివాహం గురించి ఆలోచన చేసేటప్పుడు వాళ్ళ యొక్క దృక్పథము లేదా పర్స్పెక్టివ్ ఎలా ఉంది? అంటే ఏ సాంప్రదాయాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు? నేను వివాహము రోజు జరిగేటువంటి వెడ్డింగ్‌లో, ఆ కార్యంలో చేసేటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడట్లేదు. దానికంటే ముందే ఉండేటువంటి ప్రిపరేషన్‌లో మనం దేన్ని బేస్ చేసుకొని మనం ఆ నిర్ణయాలను తీసుకుంటున్నాం కదా! మనందరం కూడా ఏదో ఒక విషయంలో ప్రతిరోజు ఏదో ఒక అని చెప్పడం కాదు కానీ అనేక విషయాలలో నిర్ణయాలు తీసుకునే వారంగా ఉన్నాం. సో, మనిషి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వ్యక్తిగా దేవుడు మనిషిని తయారు చేశాడు కదా! మనము భవిష్యత్తులో ఏమవుతాము అనేది కూడా మన నిర్ణయాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి కావాల్సింది ఏంటి అసలు? అంటే నిర్ణయం అంటే యెస్ ఆర్ నోనేనా? దానికి వెనకాల ఆలోచన, అవగాహన ఏం అవసరం లేదా మనకి? అంటే నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా సరియైన అవగాహన అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే ఆ అవగాహనను బట్టే మనం తీసుకునే నిర్ణయం యొక్క ఫలితము కూడా ఆధారపడి ఉంటుంది. సో, లేదా ఆ అవగాహనను బట్టి ఆ నిర్ణయం తీసుకునేటువంటి ప్రాసెస్‌లో ఆ యొక్క పద్ధతిలో గుండా మనం వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉంటున్నాము? మనం ఏం ఆలోచిస్తున్నాము? మన పరిస్థితి ఏంటి? లేదా తప్పుడు అవగాహనల్లోనికి వెళ్ళకుండా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆర్‌సి స్ప్రౌల్ అనేటువంటి గొప్ప ఆథర్, అదేవిధంగా బైబిల్ టీచర్ ఈ విధంగా అంటాడు. ఏంటంటే, వివాహ విషయంలో వినియోగించే నిర్ణయాత్మక శక్తిని అంటే డెసిషన్ మేకింగ్ స్ట్రెంగ్త్ లేదా పవర్ శక్తిని బహుశా క్రైస్తవులు మరే కార్యానికి కూడా వెచ్చించరు. మన లైఫ్‌లో మనము మ్యారేజ్ కోసం తీసుకునే నిర్ణయంలో ఉపయోగించినటువంటి నిర్ణయాత్మక శక్తిని మనం బహుశా దేంట్లో గూడా వినియోగించమేమో. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే, ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎట్లాంటి స్ట్రగుల్ గుండా వెళ్లారో, లేదా మీ ఇంట్లోనే మీ అక్కనో, మీ చెల్లినో, లేదా మీ చర్చ్‌లో ఒక మెంబరో, నీకు బాగా క్లోజ్ అయినటువంటి ఒక బ్రదరో, సిస్టరో వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంత స్ట్రగుల్ ఉంటదా మ్యారేజ్ గురించి, నిర్ణయం తీసుకునే విషయంలో అనేది గూడా అనిపిస్తుండొచ్చు. మరి దీనికి గల కారణం ఏంటంటే, ఆయన ఆర్‌సి స్ప్రౌల్ గారు ఏమంటారంటే, ఈ విషయంలో ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, వైవాహిక సంబంధానికి సంబంధించిన నిర్ణయాలు మన జీవితాలపై చాలా విస్తృతమైన ప్రభావాలను చూపుతాయి కాబట్టి అనేసి అంటున్నాడు. అయితే ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన హృదయంలోనికి వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటిగా నాకు తెలిసి ప్రతి అందరిలో కూడా చాలా మందిలో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఈ ప్రశ్న ఉందేమో. నా వివాహ విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఈ ప్రశ్న గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. దేవా నీ చిత్తం ఏంటి నా మ్యారేజ్‌లో? అసలు ఎలా జరుగుతది నా మ్యారేజ్? కొంతమంది ఉంటారు అద్భుతంగా అసలు నాకు మ్యారేజ్ అయితదా లేదా? ఇంకా చాలా హంబుల్ పీపుల్ ఉంటారు. ఏంటంటే ప్రభా ఏ కుంటోడినో లేతే గుడ్డోలైనా పర్లేదు. ఎట్లైనా పర్లేదు ప్రభా నాకు వివాహం అయితే చాలు. అంటే వివాహం కోసమే నేను పుట్టాను అన్నట్టుగా గూడా అంటే వారి యొక్క తీవ్రత అంటే మంచి విధానంలో గూడా ఆలోచిస్తుండొచ్చు. సో, అలాంటి తీవ్రతతో ఆలోచిస్తూ ఉన్నారేమో. నేను గూడా నాకు వివాహం అయింది. నాకు 2 సంవత్సరాల చిన్న పాప ఉంది. నా వివాహ విషయంలో కూడా నేను కూడా చాలా స్ట్రగుల్ అవుతున్న పరిస్థితిలో వెళ్ళాను. కాబట్టి మనం అందరం గూడా
అలాంటి పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మీరు ఈ ప్రీ మ్యారిటల్ సెమినార్‌కి అటెండ్ అవ్వడం అనేది మీకు చాలా, చాలా, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇలాంటి నిర్ణయం తీసుకునే విషయంలో మనం చాలా కష్టపడి నిర్ణయం తీసుకోవాలా? చాలా ప్రయాస కావాలా? మ్యారేజ్ గురించి డెసిషన్ అంటే ఇది చాలా వేదనతో కూడుకున్నది అనేటువంటి విధానంలో మనం ఆలోచిస్తూ చాలా ఈ ప్రాసెస్‌ని కూడా చాలా క్లిష్టతరంగా, కాంప్లెక్స్‌గా మనం చేసుకునే అవకాశం ఉంది. సో, అందులో భాగంగా మరి సాంప్రదాయ పద్ధతి లేదా దృక్పథంలో చాలామంది అలాంటి ట్రెడిషనల్ పర్స్పెక్టివ్‌లోనికి వెళ్ళే అవకాశం గూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి మనం బలవంత పెట్టబడతాం గూడా. ఎలాగ బలవంత పెట్టబడతామంటే, ఇంగో నాకు తెలిసిన అక్క లేదా నాకు తెలిసిన అన్న ఇంగో ఇలా చెప్పారు కాబట్టి నేను గూడా నా వివాహం కోసం ఇట్లనే ప్రిపేర్ అవ్వాలి. లేదా మా చర్చ్‌లో ఈ ప్రాసెస్ ఇలానే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. సో, ఇలాంటి ఆలోచనల గుండా వెళ్తూ కొన్నిసార్లు అనవసరమైన గందరగోళము, లేకపోతే ఎంతో మరి కష్టతరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళే అవకాశం ఉంది. నేను మీ ముందు ఒక 3 ఉదాహరణలను లేదా నిజ జీవిత సాక్ష్యాలను ఉంచాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది ఏంటి అంటే, నాకు ఒక బ్రదర్‌కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఇది. ఒక అన్నతో నేను ఒకసారి కలవడం జరిగింది. అన్నని కలిసినప్పుడు అన్నతో మాట్లాడుతా ఉన్నాను. ఆ అన్నకు దాదాపు 40 ఇయర్స్ ఉన్నాయన్నమాట. వయసులో నాకంటే పెద్దవాడే. మరి ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదా అన్న మీరు అంటే, ఆ అన్న ఈ విధంగా జవాబిచ్చాడు. ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు. దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. ఇదొక ఉదాహరణ. రెండోది, ఒక సహోదరికి లేదా ఒక సిస్టర్‌కి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయికి వచ్చిన దేవుని వాగ్దానానికి తగ్గట్టుగా అమ్మాయికి రాలేదంట. అబ్బాయికి ఒక ప్రామిస్ వచ్చింది. దానికి తగ్గట్టుగా అమ్మాయికి ప్రామిస్ రాలేదు. దీనివల్ల ఈ సంబంధం దేవుని చిత్తం కాదు అని 2 వైపుల వారు కూడా ఈ వివాహం వద్దు అనుకున్నారు. ఆ సహోదరి ఇంకా వివాహం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ సహోదరి వయస్సు 42 సంవత్సరాలు. ఇది నేను యథార్థమైనటువంటి సంఘటనల్లో నుంచే నేను చెప్తా ఉన్నాను. మూడో విషయం, కౌన్సిలింగ్‌లో ఒక మహిళ ఒక సెషన్‌లో కూర్చోనుంది. ఎదురుగా కౌన్సిలర్ ఉంది. ఆ కౌన్సిలర్ ఎదురుగా మరి ఈ యొక్క మహిళ కూర్చుంది. ఈ మహిళ ఈ విధంగా చెప్తా ఉంది తన జీవితం గురించి. నాది బాధాకరమైన జీవితం. మేము కేవలం 3 ఏళ్లే పెళ్లి జీవితం గడిపాం. కానీ అవి నా జీవితంలో అతి దారుణమైన 3 సంవత్సరాలు. నా భర్త చాలా క్రూరంగా ప్రవర్తించాడు. అయితే వీటన్నిటికంటే నన్ను బాధించే విషయం ఏంటంటే, అతనిని పెళ్లి చేసుకోవాలని దేవుడు 10 సార్లు నాకు నిర్ధారించాడు లేదా నాతో మాట్లాడాడు. చూడండి, ఈ విషయాలన్నీ, ఈ ఉదాహరణలన్నీ, ఈ నిజ జీవిత సాక్ష్యాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే మనకి ఒక విషయం అంతర్లీనంగా ఒక విషయం మనకు అర్థమవుతోంది. ఏంటి అంటే, దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయం ప్రత్యేకంగా మనకి సూచిస్తాడా లేదా తెలియజేస్తాడా? పలానా స్త్రీని లేదా పలానా పురుషుణ్ణి నువ్వు వెళ్ళి వివాహం చేసుకోవాలని ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని నీకు చూపిస్తాడా అనేటువంటి ఈ యొక్క సాంప్రదాయ దృక్పథం గురించి మాత్రమే మనము ఈరోజు ఆలోచన చేద్దాం. ఏంటి ఆ సాంప్రదాయ దృక్పథం అంటే, పలానా వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలి, పలానా స్త్రీని లేదా పురుషుని నువ్వు పెళ్లి చేసుకోవాలని దేవుడు మనకి చూపిస్తాడా? ఈ యొక్క దృక్పథం గురించి ఆలోచించేద్దాం. సో, ఈ దృక్పథం చెప్పే విషయం ఏంటంటే, మొదటిగా నాకు ఒక నిర్దిష్టమైన లేదా ఒక ప్రత్యేక వ్యక్తినే దేవుడు పెళ్లికి ఉద్దేశించాడు అనే విధంగా ఆలోచించేటట్టు చేస్తుంది. నేను మళ్ళీ చదువుతున్నాను. నాకు ఒక నిర్దిష్టమైన లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి దేవుడు ఉద్దేశించాడు. ఒకవేళ ఆ వ్యక్తిని కోల్పోతే నేను ది బెస్ట్ లేదా ఉత్తమమైనది కోల్పోయినట్లే అన్నట్టుగా ఈ దృక్పథం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ పర్స్పెక్టివ్లో, ఈ ట్రెడిషనల్ పర్స్పెక్టివ్లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తి ఎవరో అని గ్రహించడానికి నాకు ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ లేదా ఒక పద్ధతి లేదా అవగాహన కూడా అవసరము అని దానికోసం వెతుకులాడుతూ ఉంటారు. ఆ పద్ధతి ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, మరి ఈ స్పెషల్ పర్సన్ నేను ఐడెంటిఫై ఎలా చేయాలి అనేది ఈ యొక్క ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ మనల్ని ఆ ప్రాసెస్ కోసం వెదికే వాళ్ళగా మనల్ని చేస్తుంది. మూడో విషయం ఏంటంటే, ఈ వ్యక్తినే
దేవుడు పెళ్లి చేసుకోవాలని ఒకవేళ నిర్ణయిస్తున్నాడని నాకు తెలియాలంటే నేను చాలా ప్రార్థన చేయాలి. ఇన్ని రోజులు ప్రార్థన చేయాలి. ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి. లేదా దేవుడు నాకు కొన్ని సూచనలు ఇస్తాడు. లేదా కొన్ని గుర్తులను నేను పెట్టుకోవాలి. దాన్ని వెతకాలి అన్నట్టుగా ఈ యొక్క ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ మనల్ని బలవంత పెడుతుంది కదా. చాలా రకాల పద్ధతులు కూడా ఉన్నాయంట. సో చాలా మోస్ట్ పాపులర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మిమ్మల్ని అడిగితే బహుశా ఇప్పటికే మీకు చాలా పద్ధతులు తెలిసేమో, మీరు కూడా చెప్తారు. అందులో ఏంటి అంటే మొట్టమొదటిగా అంటే ఈ ట్రెడిషనల్ పర్స్పెక్టివ్లో అంటే ఇలాగా దేవుడు ఒక నిర్దిష్టమైన వ్యక్తినే నాకు ఉంచాడు, ఆయన నాకు చూపిస్తాడు, ఖచ్చితంగా చెప్తాడు అని ఆలోచించేవాళ్ళు ఈ యొక్క మెథడ్స్ని ఫాలో అవుతారు. ఏంటి అంటే ఇన్నర్ పీస్ కదా. ఆ పర్సన్ని చూడగానే నా హృదయంలో శాంతి, ఓకేనా, సమాధానం. ఈ వ్యక్తినేమో బహుశా దేవుడు నాకు నిర్ణయించాడు. అంతర్గత ఇన్నర్ పీస్ కదా. నిర్ణయం వెనకాల అవగాహన చాలా అవసరం. ఒకవేళ ఆ వ్యక్తి ఈ ఇన్నర్ పీస్ రావడానికి కారణం ఏంటి? అవతల వ్యక్తి అందాన్ని బట్టా, లేదా ఉన్నటువంటి ఆస్తిని బట్టా? అంటే ఆ ఇన్నర్ పీస్కి రూట్ కాజ్ ఏంటి అసలు? సో ఎవరు అడుగుతారు మరి ఆ ఇన్నర్ పీస్కి రూట్ కాజ్ ఏంటి అని? రెండోది చాలా భయంకరమైన విషయం ఇది. ఏంటి అంటే దేవుని వాక్యాన్నే సాధనంగా వాడుకొని దేవుని వాక్యాన్నే తప్పుడుగా అర్థ వివరణ చేసి, లేదా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లేదా మిస్ఇంటర్ప్రిటేషన్. చూడండి, దేవుని వాక్యము సజీవమైనది, అది బలము గలది. దేవుని వాక్యం మనకి బోధిస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, అది స్వచ్ఛమైనది, అది అన్నిటికంటే శ్రేష్టమైనది. దేవుని వాక్యము మరి యేసుక్రీస్తు స్వారూప్యంలో మనల్ని మార్చడానికి ఎంతగానో సహాయపడేది. కానీ ఇదే వాక్యాన్ని వాడుకొని కూడా వాక్య భాగాలని లేదా వాక్యాన్ని లేదా వాగ్దానాలలాగా వాటిని వాడుకొని సో ఇలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ అప్లై చేస్తూ ఉంటారు వాక్య భాగాన్ని కూడా. ఉదాహరణకి ఒక వ్యక్తి మరి వివాహం కోసము దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉన్నాడంటే ఆ రోజు పర్సనల్ డివోషన్ వ్యక్తిగతంగా తను వాక్య ధ్యానం చేస్తూ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఇలా ఈ మాట వచ్చిందంటే ఏంటి? మిద్యాను సైన్యాన్ని దేవుడు నీ చేతికి అప్పగించాడని ఆయన చెప్పాను. సో ఇక్కడ మిద్యాను సైన్యం అనేది పక్కన పెట్టేశాడు. ఏం ఆలోచిస్తున్నాడు? నాకు పెళ్ళి కావాలి కాబట్టి దేవుడు నీ చేతికి అప్పగించాడు. అమ్మా, ఇంకా నా మ్యారేజ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇదే అమ్మాయి దేవుడు నాకు మరి చూపిస్తున్నాడు, ఇచ్చాడని. సో ఇంకొక వ్యక్తి, ఇందాక నుంచి ఒక ఉమెన్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా. సో ఒక పురుషుడు కూడా ఒక వ్యక్తి, అబ్బాయి కూడా వివాహం గురించి ఆలోచిస్తూ ఒక ప్రపోజల్ వచ్చింది. అమ్మాయి పేరేంటంటే శాంతి అనమాట. అంటే ఇన్నర్ పీస్ కాదు కానీ శాంతి అమ్మాయి పేరు. అయితే వాక్యం చదువుతూ ఉంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదివాడు. ఏముంది అక్కడ? శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను. ఒకటి కాదు, 2 సార్లు శాంతి అనే పేరు వచ్చింది. కాబట్టి ఇదే దేవుని చిత్తము, లేదా ఈ వ్యక్తే దేవుడు నాకు ఇచ్చాడు కదా. ఈ నిర్దిష్టమైన వ్యక్తిని దేవుడు ఇచ్చాడు అని అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు పరిస్థితుల మీద కూడా ఆధారపడతా ఉంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా వేరు కదా. ఒకప్పుడైతే ఈ కలర్ డ్రెస్ వేసుకొని ఈ కలర్ పువ్వు పెట్టుకుంటే ఈ అమ్మాయి నాకు దేవుడు ఇచ్చిన వ్యక్తి అని అనుకోవడం కదా. ఈ చాలామంది పరిస్థితులు అంటే ఈ ప్లేస్లో ఈ అమ్మాయి ఈరోజు కనిపించింది, మళ్ళీ ఇదే ప్లేస్లో కనుక కనిపిస్తే ఇదే దేవుని చిత్తం, లేదా ఈ కలర్ డ్రెస్లో వస్తే గాడ్స్ విల్, లేదా ఫోన్ కాల్ లేదా మెసేజ్ ఇదే ఇన్నిసార్లు లేదా ఈ టైంకి వస్తే ఇది దేవుని చిత్తం. ఈ యొక్క పరిస్థితుల మీద కూడా ఆధారపడతా ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే కళలు, నిన్నటి రాత్రి ఆ అమ్మాయి కల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు నాకు ఈ అమ్మాయిని చూపిస్తున్నాడు, ఈ అమ్మాయే దేవుని చిత్తమేమో. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ అమ్మాయి ఫోటో చూసుకుంటూ ఆలోచిస్తే కల్లోకి రాక ఏం చేస్తుంది కదా. సో కళల మీద కూడా ఆధారపడతా ఉంటారు. అయితే ఈ పర్స్పెక్టివ్ అనేది వాక్యానుసారమైనదేనా? చాలా సీరియస్గా మనం ఆలోచన చేద్దాం, ఓకేనా. చాలా కష్టం. ఇంకోండి, ఏదైనా మనకున్నటువంటి ఆలోచన వైఖరిని మార్చుకోవడానికి మనం ఇష్టపడడం అంత సులభమైందేం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి క్రైస్తవ్యంలో ఇలాంటి పద్ధతులు
మనల్ని వెంబడిస్తా ఉన్నాయి. చాలామంది బల్లగుద్ది ఇట్లాంటి విషయాలను గురించి చెప్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యమైంది ఏంటంటే వాక్య భాగంలో నుంచే తీసి ఈ యొక్క విషయాలను చెప్తా ఉంటారు. ఒక్కసారి నాకు తెలిసి వివాహం కోసం పరితపిస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పటికే యూట్యూబ్‌లో టైప్ చేసుంటారు. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మ్యారేజ్ అని. రకరకాల మెసేజ్‌లు, ఇన్ షార్ట్స్ అన్‌లిమిటెడ్ వింటూ, వింటూ, వింటూ రకరకాలుగా మీ మైండ్స్‌ని మీరు ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకొని ఉండొచ్చు. కదా! కొద్దిసేపు మనం ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్‌తో కాకుండా కొంచెం బయటికొచ్చి మనం ఆలోచించడానికి కొద్ది ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇంకా అడ్వాన్స్డ్ జనరేషన్ అయితే చాట్‌జీపీటీలో కూడా కొట్టుండొచ్చు. ఓకేనా? నేను సలహా ఇస్తున్నానని మీరు అనుకోకండి. ఒకవేళ అట్లా కూడా వెతికే వాళ్ళున్నారు. సో, వాటి నుంచి మనం కొద్దిసేపు పక్కకొచ్చి ఈ పర్స్పెక్టివ్, ఈ దృక్పథం వాక్యానుసారమైనదేనా? లేఖనబద్ధమైనదా? ఈ రకమైన అసలు ఈ పర్స్పెక్టివ్ రావడానికి వాట్ ఈస్ ద బేసిస్, అసలు ఆధారం ఏంటి అసలు? అసలు ఎక్కడి నుంచి ఈ పర్స్పెక్టివ్ వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ అక్క లేదా ఈ అన్న నాకు ఇలా చెప్పారే, మరి ఎందుకు మరి వాళ్ళు ఈ ప్రాసెస్, ఈ మెథడ్ ఈ విధంగా చేయమని నాకు సలహాలిచ్చారు. మరి దీని బేసిస్ ఏంటి అనేది గనక మనం ఆలోచన చేస్తే, చేయాలి అనుకుంటే గనక మనం రైట్ పర్స్పెక్టివ్ లేదా ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ నుంచి మనము రైట్ పర్స్పెక్టివ్‌లోనికి రావాలి అంటే, మనము రైట్ అండర్‌స్టాండింగ్‌లో ఉండాలి. ఈ అండర్‌స్టాండింగ్ నుంచి జనరేట్ అవ్వడానికి దీని రూట్స్ ఏంటి అంటే, మళ్ళీ దేవుని వాక్యంలో నుంచే. చాలామంది గూడా ఇప్పుడు బోధిస్తున్న బోధకులు గాని, చాలామంది ఈ ఏర్పరచుకునే పద్ధతులు గాని, వాళ్ళు తీసుకోవడానికి బేస్ ఏంటో తెలుసా? ఆశ్చర్యంగా దేవుని వాక్యం నుంచే. దేవుని వాక్య భాగాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో, ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి, నా ఓన్ పర్స్పెక్టివ్‌ని, నా ఉద్దేశాన్ని అక్కడ వాక్యానికి కలిపి, దాన్ని నేను అర్థ వివరణ లేదా అర్థం చేసుకోవడానికి లేదా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించటం. చూడండి, నేను రెండు స్టేట్మెంట్స్ చదువుతున్నాను. నిజమైన దృక్పథానికి ఆ వాక్య భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడమే ఆధారం. అంటే రైట్ పర్స్పెక్టివ్ ఉండాలి అంటే ఆ వాక్య భాగాన్ని రైట్ అండర్‌స్టాండింగ్‌లోనికి మనం రావాలి. అబద్ధపు దృక్పథానికి కూడా ఆ వాక్య భాగాన్ని తప్పుడుగా అర్థం చేసుకోవడమే ఆధారం. చూడండి, 2 ప్రాముఖ్యంగా మనము వాక్య భాగాలు చూద్దాం కదా! వీటిని బేస్ చేసుకునే చాలామంది గూడా దేవుడు ఈ ఈ స్పెషల్ పర్సన్‌ని, ఒక నిర్దిష్టమైన ఈ వ్యక్తిని నా వివాహం కోసం దేవుడు నాకు మరి ఈ వ్యక్తినే అనేటట్టుగా మరి ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క 2 వాక్య భాగాలను కూడా రాంగ్ వేలో మనం ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, మనం ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3-6 వచనాలు. చదువుతున్నాను, గమనించండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఇంకా చూస్తున్నట్టున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3-6 వచనాలు. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాటుట న్యాయమా అని అడుగగా, ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. చూడండి, ఇందులో అన్నిటికంటే కూడా ప్రైమరీగా కీ పాయింట్గా ఏం తీసుకుంటారంటే లాస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఏంటది? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అంటే దేవుడు జతపరిచిన వారిని అంటే దేవుడే జతపరుస్తున్నాడు, దేవుడే తీసుకొస్తున్నాడు, దేవుడే ఆ నిర్దిష్టమైన వ్యక్తిని నాకు చూపించి తీసుకుని వస్తాడు కదా! దీన్ని మళ్ళీ కూడా ఆదికాండంలో ఆదాము అవ్వలు కనెక్ట్ చేసుకుంటాడు. ఆదాము యొద్దకు దేవుడు తీసుకొచ్చాడు కదా! అట్లనే ఇవన్నీ గుర్తులు, సూచనల ద్వారా నేను ఐడెంటిఫై చేసి కనుక్కొని ఆ యొక్క వ్యక్తిని ఎట్లనైనా పట్టుకొని నేను ఐడెంటిఫై చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా! సో ఈ యొక్క దేవుడు జతపరిచిన వారిని, కలిపిన వారిని అనే వాక్యాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారంటే, ఈ నిర్దిష్టమైన వ్యక్తిని దేవుడు నా కోసం ఉద్దేశించుంటాడు. దేవుడు నీవు ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తాడు. వారిద్దరిని దేవుడే వివాహంలో కలుపుతాడు.
అనేసి ఈ ఒక వాక్య భాగం నుంచి తీసుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఈ యొక్క వాక్య భాగం దేని గురించి మాట్లాడుతుంది చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనంలో ఉంది గదా! అసలు ఆ వాక్య భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ సందర్భంలో ఉంది? పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాటుట న్యాయమా? ఇక్కడ సందర్భం వచ్చేసి విడాకుల గురించి మాట్లాడుతా ఉంటే, ఈ యొక్క ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ కదా! ఈ యొక్క దృక్పథంలో ఉన్నవాళ్ళు, సాంప్రదాయ దృక్పథంలో ఉన్నవాళ్ళేమో ఈ యొక్క వాక్య భాగాన్ని దేని కొరకు తీసుకుంటున్నారు? దేవుడు ఒక నిర్దిష్టమైన వ్యక్తిని తీసుకొస్తాడు అన్నట్టుగా దీన్ని ఆలోచన చేస్తా ఉన్నారు. 4వ వచనం చూడండి. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని, అంటే పురుషుడు స్త్రీలను దేవుడు సృష్టించాడని. 5వ వచనంలో చూస్తే వివాహ వ్యవస్థను దేవుడు ఎలా స్థాపించాడనేది చూడండి. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరు కూడా ఏక శరీరంగా ఉంటారని మీరు చదవలేదా అని వివాహ వ్యవస్థ స్థాపనను గురించి మాట్లాడుతూ 6వ వచనంలో వివాహంలో ఉండాల్సినటువంటి ఐక్యతను గురించి, వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు అని చెప్తూ, కాబట్టి దేవుడు స్థాపించిన ఈ వివాహ వ్యవస్థ ద్వారా జతపరిచిన కలిపిన వారిని ఎవరు కూడా వేరు చేయొద్దు. ఇప్పుడు సరిగ్గా అర్థమవుతుందా మనకి? ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క వివాహ వ్యవస్థను స్థాపించింది దేవుడు. ఆయనకే దీనిపై అధికారం ఉంది. ఆయన మాత్రమే సరి అయినటువంటి వివాహ వ్యవస్థను నడిపించగలడు. కాబట్టి ఆయన మరి ఈ యొక్క వివాహ వ్యవస్థకు నాయకుడని మనం అర్థం చేసుకుంటూ, దేవుడు వీరిని జతపరుస్తాడు వివాహం ద్వారా అనే దాని గురించి ఈ యొక్క వాక్య భాగం మాట్లాడుతూ ఉంది. కానీ దేవుడు పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పడం కానీ, లేకపోతే వివాహం కోసం దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, ఆ వ్యక్తితో మాట్లాడతాడు, కన్ఫర్మ్ చేస్తాడు అనే విషయాల గురించి మాట్లాడట్లేదని మనము అర్థం చేసుకోవాలి. ఇంకొక పాపులర్ వాక్య భాగం కూడా ఉంది. ఆ వాక్య భాగం గురించి కూడా చాలా ఆలోచన చేస్తారు. లేదు, ప్రాక్టికల్గా చూద్దాం. అసలు ఈ ప్రాక్టికల్గా ఎలాగ మ్యారేజ్లో పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దేవుడు ఎలా చేస్తాడనే దాని గురించి కూడా ఆలోచన చేస్తారు. ఎవరో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ యొక్క వాక్య భాగం. ఎవరు అంటే ఇస్సాకు మరియు రిబ్కా. చాలామంది చెప్తూనే ఉన్నారు. ఓకేనా? సో ఆల్రెడీ అలాంటి విషయంలో మీకు సౌండ్ టీచింగ్ వచ్చేసింది. ఓకే, సో ఈ వ్యక్తితోనే దేవుడు పెళ్ళికి నిర్ణయించాడా అని ఆలోచించినప్పుడు ఇస్సాకు రిబ్కాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం కదా. వాళ్ళ యొక్క ఆ యొక్క మ్యారేజ్ మరి ఎలా జరిగింది అనే స్టోరీని గురించి మనం ఆలోచన చేసే ముందు, ఇది అంతా కూడా ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. మనం అధ్యాయం అంతా చదివితే చాలా స్పష్టంగా ఆ కథనం మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు అధ్యాయం అంతా చదవం, కానీ కొన్ని మాటలు చూసుకుంటూ ముందుకెళ్దాం. యాక్చువల్గా బైబిల్లో చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా. 66 పుస్తకాల సమగ్రమ గ్రంథము బైబిల్. ఈ యొక్క బైబిల్లో చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క లిటరరీ స్టైల్లో రాయబడింది. చూడండి, అందులో ఆ యొక్క లిటరరీ స్టైల్స్లో బట్ని మనము కేటగిరైజ్ చేస్తే బైబిల్లో పద్య భాగం ఉంది, పోయట్రీ కదా, కీర్తనలు, సో ఇలాంటి పద్య భాగాలు ఉన్నాయి. ప్రాఫెసీ, ప్రవక్తల గ్రంథాలు, ప్రవచనాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఉంది. ఇంకా మరి భవిష్యత్తును గురించి మాట్లాడేటువంటి పుస్తకం ఉంది, ప్రకటన గ్రంథం, అపోకలిప్టిక్ లిటరేచర్ అంటాం. పత్రికలు ఉన్నాయి, ఉపమానాలు ఉన్నాయి, జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. సో ఇలాంటి మరి సువార్తలు ఉన్నాయి. అదేవిధంగా నెరేటివ్స్ ఉన్నాయి. సో పాత నిబంధనలో ఆదికాండము అనేటువంటి ఈ యొక్క పుస్తకం ఏదైతే ఉందో ఆదికాండము, ఈ యొక్క ఆదికాండము ఏ కేటగిరీ కింద వస్తుందంటే నెరేటివ్ లేదా నెరేషన్ లేదా కథలు లేదా స్టోరీస్గా వర్ణించబడినటువంటి ఈ యొక్క పుస్తకం ఆ కేటగిరీ కింద. ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలో దాదాపు 40% మనకి స్టోరీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్, అంటే గత చరిత్రలో దేవుడు మరి దేవుని యొక్క జనాంగము యొక్క కథనాలను లేదా కథలను మనకి సూచించేదిగా ఈ నెరేటివ్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ నెరేటివ్స్లో వివరించబడింది మనల్ని డైరెక్ట్గా మనం దాన్ని అప్లై చేసుకోలేం. అది ఎందుకు అంటే ఆ వ్యక్తుల జీవిత చరిత్రల గురించి మాట్లాడింది, కానీ అది మనకు డైరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వడానికి రాయబడలేదు. అలాగ మనం నూతన నిబంధనలో కనుక చూస్తే చాలా పత్రికల్లో డైరెక్ట్గా సంఘానికి రాయబడి లేదా ఆచరించాలి, మీరు ఇది ఫాలో అవ్వాలి అని కమాండ్మెంట్స్ లాగా, ఆజ్ఞలుగా రాసినవి ఉన్నాయి. వాటిని మనం ఫాలో అవ్వాలి.
సో, మనం ఒకసారి ఇసాకు, రిబ్కాల గురించి ఆ యొక్క కథలోనికి వెళ్తే, మనకి అబ్రహాం గురించి తెలుసు గదా! ఆదికాండం 24 అధ్యాయంలో చూస్తే, అబ్రహాము తన యొక్క దాసుడిని కదా! పెద్ద దాసుడు ఎలియాజర్‌ని మరి తన యొక్క కుమారుడైన ఇస్సాకుకి అమ్మాయిని చూడడానికి లేదా వివాహం చేయడానికి కోసం తన దాసుని పంపిస్తాడు. అబ్రహాం గురించి ఆలోచన చేయండి. సారయికి పిల్లలు పుట్టకపోతే అబ్రహాం ఏం చేశాడు? హాగరుతో అంటే హాగరుతో మరి హాగరుతో పిల్లల్ని కనాలని ఆశపడ్డాడు. మరి ఒకవేళ అబ్రహాంని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మనం దేవుని చిత్తం వెతకడానికి మరి ఒకళ్ళని కాకుండా ఇంకొకళ్ళని అలాగ మనం వివాహం చేసుకోవచ్చా? చూడండి, అలా మనం చేయొచ్చా? లేదా ఇస్సాకు మరి ఇస్సాకు కొరకు మరి స్త్రీని మరి పెళ్లి సంబంధం చూడడానికి ఎలియాజర్ వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము చాలా స్పష్టంగా చెప్తాడనమాట. ఏంటి అంటే, మరి కనానీయుల్లో నుంచి కాకుండా నా స్వంత జనంలో నుంచి వెళ్ళి తీసుకురండి అని చెప్తాడు. ఓకేనా? చెప్పాలి అంటే తన యొక్క స్వంత ఊరు, స్వంత జనం వాళ్ళ అన్యులు. మరి అలా చేసినట్టుగా మనము అన్యులను లేదా క్రైస్తవేతరులను మనం వివాహం చేసుకోవచ్చా? అలాంటి ఎగ్జాంపుల్ మనం తీసుకుందామా అక్కడి నుంచి? ఇంకా ఆ యొక్క వరుసలు కూడా గమనిస్తే అబ్రహాము సహోదరుడైనటువంటి మరి సహోదరుడిగా ఉన్న కుమారుని యొక్క కుమార్తెను వివాహం చేసుకోమని చెప్తాడు. అలాంటి వరుసలో మనం వివాహం చేసుకోవాలని చెప్తున్నాడా? ఇంకా ముందుకెళ్తే యోసేపు జీవితంలో కూడా యోసేపు అవిశ్వాసి అయిన ఐగుప్తీరాలను పెళ్లి చేసుకుంటాడు. మరి వీళ్ళని మనం ఎగ్జాంపుల్స్‌గా తీసుకోవాలా? ఓకేనా? మరి ఎందుకు ఈ యొక్క ఆదికాండం 24వ అధ్యాయంలో మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక స్త్రీని చూడడానికి ఎలియాజర్‌ను అబ్రహాము పంపించటం, ఇదంతా కూడా పాత నిబంధనలో ఎందుకుంది ఈ యొక్క కథనం అంతా కూడా అంటే, ఒకటి మనము ఆలోచించాల్సింది ఏంటంటే, మన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అని బోధించడానికి మాత్రము ఇది రాయబడలేదని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు రాయబడిందంటే అంటే దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి విమోచన కార్యంలో లోకాన్ని రక్షించటానికి దేవుడు మెస్సియాని ఏ విధంగా తీసుకొని వచ్చాడు? దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరి అక్కడ ఒక విమోచకుడిని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా. పాపం చేయడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని కోల్పోయిన మనుషులకు తిరిగి దేవుడు ఏ విధంగా పాపానికి క్షమాపణ లేదా విమోచకుణ్ణి ఏ విధంగా దయచేస్తాడో అనేది చారిత్రాత్మకంగా ఆ యొక్క విమోచకుణ్ణి అదే మనుషులలో నుంచి దేవుడు తీసుకురావాలి, ఆ వంశావళిలో నుంచి తీసుకురావాలి. కాబట్టి ఈ యొక్క ఆదికాండం 24వ అధ్యాయంలో ఈ యొక్క ఇస్సాకు అదేవిధంగా రిబ్కా యొక్క వివాహం గురించిన స్టోరీ ఉంది అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చూడండి, తన సొంత వంశంలో నుంచే మరి తీసుకురండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవుడు తన సార్వభౌమ అధికారంలో ఈ విధంగా నడిపించాడు. అంటే మనం కూడా సేమ్ చర్చ్లో నుంచో, సేమ్ డినామినేషన్లో నుంచో, సేమ్ క్యాస్ట్లో నుంచే వివాహం చేసుకోవాలి అని దీంట్లో నుంచి ఒక ప్రిన్సిపల్ని మనం తీసుకుంటామా? అలా తీసుకోకూడదు. చూడండి, మరి దాదాపు 500 మైళ్ళ ప్రయాణం చేస్తాడు ఎలియాజర్ తన యొక్క యజమానుని కుమారుడి కొరకు ఒక వివాహం కొరకు ఒక స్త్రీని తీసుకురావడానికి కోసం. మరి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు యెహోవా దూతను నాకు ముందుగా పంపించు అని ప్రార్థన చేస్తాడు. మనం కూడా దేవుని దూత సహాయం తీసుకుందామా? అడుగుదామా? అలా చేయాలనా? లేదా నీ భాగస్వామిని నువ్వు తెలుసుకోవడానికి మీ ఇంట్లో పని వాళ్ళని పంపించి ఆ పని వాళ్ళకి ఎదురుగా దూతను పంపించి దేవా అని మనము అలాంటి నిర్ణయం తీసుకుంటామా? ఇంకా చెప్పాలంటే మరి ఈ యొక్క వివాహంలో ఎక్కడ కూడా ఇస్సాకు ఇన్వాల్వ్మెంట్ లేదు. మనం కూడా మరి మన మ్యారేజ్ విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన తల్లిదండ్రులనో లేకపోతే మన ఇంట్లో ఉన్న ఒక సర్వెంట్నో, ఫెయిత్ఫుల్ సర్వెంట్నో పంపించి నా కొరకు వివాహం చూడండి ఒక స్త్రీని చూడండి అని మనం చెప్దామా? అలాంటి ఆలోచనలు చేయాలా? చూడండి, అబ్రహాం సేవకుడు ఇక్కడ ఇదే కథానికలో మనం ఆలోచన చేస్తే అబ్రహాం సేవకుడైన ఎలియాజరు కేవలము సూచనలు మాత్రం అడగట్లేదు. ఈ యొక్క కథాంశం అంతా కూడా మరి మనం అనుకున్నట్టుగా ఏ విధంగానైతే ఆ యొక్క వంశావళిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావడం కోసం దేవుడు సార్వభౌమత్వంలో ఆయన నడిపిస్తూ వచ్చాడు కదా. కానీ ఇక్కడ గమనిస్తే ఎలియాజరు మరి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర ఆగినప్పుడు రిబ్కా అదే సమయంలో అక్కడికి రావడము కదా. ఆమెకి మరి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. చూడండి, ఇక్కడ మరి ఈ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకునే విధానంలో ఇక్కడ ఎలియాజరు ప్రాక్టికల్గా ఒక చక్కని గుణవతి అయిన స్త్రీని అడుగుతున్నట్టుగా
అక్కడ మనం చూస్తున్న ఆ విషయాన్ని మనం ఆలోచించకుండా మిగతా విషయాలన్నిటిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆమె ఎలాగ కష్టపడుతుంది, ఎలాగ ఒంటెలకు నీళ్ళు ఇచ్చేదిగా ఉంది కదా. 10 ఒంటెలు ఉన్నాయంట. ఆ 10 ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వడం, ఆమె ఎంత కష్టపడేటువంటి వ్యక్తి, మరి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా, దయగలిగినటువంటి స్త్రీగా, అపరిచితుడికి కూడా మరి సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి మరి వ్యక్తిగా ఉంది అని చక్కటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా అక్కడ మనము ఎలియాజరు ఆ యొక్క స్త్రీని గమనిస్తున్నాడు. ఇది ప్రాక్టికల్గా మనం తీసుకోవాలి అనుకుంటే తీసుకునేటువంటి ఒక అడ్వైస్గా మనము ఆలోచన చేయొచ్చు. ఇంకా చూస్తే మరి ఇస్సాకు విషయంలో, అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రిబ్కా విషయంలో ఈ విధంగా జరిగింది కదా. నేను మీకు అడిగే ఒక ప్రశ్న, ఇదే విధానంలో ఇస్సాకు రిబ్కా విధానంలో అబ్రహాము ఏ విధానాన్ని అయితే పాటించాడో అదే విధానం మరెక్కడైనా కూడా బైబిల్లో రిపీట్ అయిందా? చాలాసార్లు మనం గుర్తుల కోసము, సూచనల కోసము, లేకపోతే వాగ్దానం కోసము ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. ఇదే విధానం బైబిల్లో ఇంకెక్కడైనా రిపీట్ అయిందా? ఎక్కడ అవ్వలేదు. ఉదాహరణకి ఆ ఇస్సాకు కుమారుడైన యాకోబుని గురించి ఆలోచన చేయండి. యాకోబు కూడా తన తండ్రి ఫాలో అయిన ప్రాసెస్ని లేదా పద్ధతిని, ఇలాంటి మరి దృక్పథాన్ని మరి పాటించని వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు అయితే ఖచ్చితంగా చెప్తాడు, లాబాను కుమార్తెలను వెళ్ళి వివాహం చేసుకోండి అన్నట్టుగా, వివాహం కొరకు మరి తీసుకోమన్నట్టుగా అక్కడ చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మన వివాహ పరిస్థితుల కోసం కాకుండా, మన స్వంత ప్రయోజనాల కోసం కాకుండా సరి అయిన విధానంలో మనము వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నా వివాహ విషయంలో కూడా, అంటే నేను మళ్ళీ జస్ట్ ఎక్నాలజ్ చేస్తాను, నా వివాహ విషయంలో కూడా నేను కూడా ఇలాంటి స్ట్రగుల్ గుండా వెళ్తున్నప్పుడు, నేను ఒకరోజు నాకు ఇంకా గుర్తుంది, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి అడిగాను, దేవా నా వివాహం కొరకు నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఒకటి నేను ప్రార్థనలో నేను అన్నాను ఏంటి అంటే, ఈ విషయంలో నాకు సహాయం చేయి ప్రభా. నా పెళ్ళి కోసం నేను బైబిల్ చదవకుండా నీ యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి, నీ జ్ఞానము కొరకు నేను బైబిల్ చదవడానికి నాకు సహాయం దయచేయండి అని అడుగుతూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. సో మనం కూడా వాక్యాన్ని విపరీతార్థం తీసుకోకుండా, వాక్యాన్ని మరి సరి అయిన విధానాల్లో మనం అర్థం చేసుకుంటూ కదా, ఇలాంటి ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ నుంచి, అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన స్త్రీని లేదా పురుషుణ్ణి లేదా నా కొరకు ఉంచాడు, దానికోసం నేను వెతకాలి, పట్టుకోవాలి మరి అనే ఒక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంకా కాంప్లెక్స్గా మనం చేసుకోకుండా మరి ఎలా వెళ్ళాలి అంటే, నేను ప్రస్తుతానికి ఈ యొక్క సెషన్లో మనము ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఆ ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎలాంటి విధానంలో వెళ్తారు అనేది మనం ఇప్పుడు ఆలోచన చేసుకున్నాం. అలాంటి ట్రెడిషనల్ అప్రోచ్లో నుంచి మనందరం కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. దేవుని వాక్యం కూడా అలా బోధించట్లేదు. వాక్యాన్ని తప్పుడుగా మనం అర్థం చేసుకోకుండా, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను వివాహానికి ముందుకు వెళ్తామని దేవుని వాక్యాన్ని తప్పుడు అర్థం చేసుకునే విధంగా మనం ఉండకుండా సరి అయిన విధానంలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మరి వివాహం కొరకు మరి ఎలాంటివి చూడాలి, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి, బిబ్లికల్గా నా జీవిత భాగస్వామిని నేను ఎంచుకోవాలి అంటే మరి ఏం చేయాలి, మరి అవి చెప్పకుండా మీరు వెళ్ళిపోతున్నారంటే దానికి సంబంధించిన నెక్స్ట్ సెషన్ చాలా క్లియర్గా మరి బ్రదర్ అజయ్ మనతో పంచుకుంటారు. కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి చాలా క్యారెక్టర్స్ కూడా, బైబిల్లో మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, దావీదు, సొలొమోను, ఇలాంటి వారు ఎవరు కూడా అబ్రహాము మాదిరిని మరి ఎవరు కూడా అనుసరించలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇలాంటి ట్రెడిషనల్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వాలి? మనం ఎందుకు ఆ ప్రత్యేకమైన వ్యక్తిని దర్శనాల ద్వారా, కళల ద్వారా లేదా వాక్యం ద్వారా నాకు చూపించు ప్రభువా అని మరి విపరీతమైన అర్థాలను వాక్యాలకి జోడించి ఎందుకు మనం అలా చేయాలి కదా? అలా చేయకుండా ఉండడానికి మనము ఖచ్చితంగా ఆలోచించాలి. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనుభవాలు ఖచ్చితంగా మనము అనుసరించడానికి కాదు. కొంతమంది వ్యక్తులు, మనకు కూడా చాలా ఇలాంటి ప్రెషర్ ఉంటుంది కదా, ఇలాంటి ట్రెడిషనల్ అప్రోచ్లో వెళ్ళడానికి వన్ ఆఫ్ ద ప్రెషర్ ఏంటంటే, మా ముందు తరం వారు లేదా ఈ అక్క ఇలా చేసింది, ఈ అన్న ఇలా చేసింది కాబట్టి నేను కూడా అలానే చేయాలి కదా. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, దేవుడు నాకు ఖచ్చితంగా ఈ వ్యక్తిని చూపించాడు, ఇది దేవుని చిత్తం అని చెప్పి కొన్నిసార్లు మనము ఒబీడియంట్గా ఉండకుండా మనం గర్వించడానికి కూడా ఒక్కొక్కసారి మనం ఇలాంటి సూచనల ద్వారా, గుర్తుల ద్వారా గర్వించడానికి కూడా
అలాంటి ప్రమాదంలోనికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఏ విధంగా చదువుతున్నాము కదా! దేవుని యొక్క అంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఇస్సాకు, రిబ్కా విషయం అయితే ఇది ఒక అనుసరించడానికి సాధారణమైన ఉదాహరణ కాదిది. ఎగ్జాంపుల్ కాదిది. మరి మెస్సియాని ఎలా తీసుకురావడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతించాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక విషయం ఖచ్చితంగా ఏంటంటే, దేవుడే పలానా వ్యక్తిని నా జీవితంలోనికి తీసుకొచ్చాడని నమ్మి సంతోషంగా జీవిస్తున్న వాళ్ళు లేరా అంటే ఉన్నారు కదా! వన్స్ వివాహం అయిన తర్వాత దేవుడు నిజంగా ఈ యొక్క వ్యక్తిని నా జీవితంలోకి అనుమతించాడనే ఫ్యాక్ట్‌ని బట్టి మనం సంతోషిస్తాం. ఎందుకంటే విశ్వాసుల జీవితాల్లో మనం దేవుని మీద ఆధారపడుతూ, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం అవసరమో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని సార్వభౌమత్వంలో ఆయన ప్రతి పరిస్థితిని కూడా మనలో మనకు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి రకరకాల మెథడ్స్ వెతుక్కొని కష్టపడి అయ్యో అని ఇబ్బందులు పడిపోయేటువంటి ఆ కన్ఫ్యూజన్స్‌లోనికి మనం వెళ్ళకుండా మన జీవితాన్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటూ, దేవుణ్ణి మన జీవితానికి ప్రభువుగా చేసుకుంటూ, వాక్యంలో ఏవి దేవుడు తన ప్రిస్క్రిప్టివ్ విల్, తన చిత్తాన్ని ఆల్రెడీ ఏదైతే దేవుడు బయలుపరిచాడో ఆ చిత్తాన్ని చేస్తూ దేవుని యొక్క సహాయంతో మనం వివాహం కొరకు సిద్ధపడే విధంగా ఇలాంటి ట్రెడిషనల్ అప్రోచెస్ నుంచి మనం బయటికి వచ్చి సరైన విధానంలో వివాహం కొరకు మనం ముందుకు వెళ్ళే విధానంలో దేవుడు మనల్ని కూడా, అంటే వివాహం కాని వారందరినీ కూడా దేవుడు సిద్ధపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, రక్షణ తర్వాత మా జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టము అది వివాహమే. మరి ఈ యొక్క వివాహాన్ని అనే వ్యవస్థను స్థాపించింది మీరే. వివాహముకి వెలుపల సెక్స్ అనేది పాపమని మేము వింటూ వచ్చాం దేవా. మరి వివాహం కొరకు సిద్ధపడుతూ ఉన్న ప్రియ సహోదరులు మరి వారు ఎలాంటి అప్రోచెస్ని ఫాలో అవ్వాలని వారు అనుకుంటా ఉన్నారు. మరి అటువంటి తప్పుడు దృక్పథాల నుంచి బయటికి వచ్చి దేవా, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో ఇలాంటి విపరీతమైనటువంటి పద్ధతుల్లో కాకుండా దేవా, మీ మీద ఆధారపడుతూ మీ వాక్యంలో మీరు ఏదైతే చూపిస్తూ ఉన్నారు, మీరు ఎలాంటి ప్రిన్సిపల్స్ని అయితే ఇస్తూ ఉన్నారు, వాటిని ఆధారం చేసుకొని దేవా, మరి వివాహం కొరకు సిద్ధపడేటువంటి బ్రదర్స్గా, సిస్టర్స్గా మరి వీరందరూ ఉండడానికి, మరి వారి జీవితంలో ప్రభా మీరు చేసినటువంటి రక్షణ అనే మేలును బట్టి మీకు వందనాలు. మరి వివాహం అనే మేలును కూడా మీరు చేసే దేవుడుగా ఉన్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్.